హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ స్టోరీ అనలిస్ట్ భరత్ గారున్నారు. మీ అందరికీ తెలుసు. ఆయనకి అనేక తెలుగు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ తీసిన అపార అనుభవం ఉంది. ఇక రీసెంట్‌గా డిసెంబర్ 5న 'పుష్ప 2' అంటే 'పుష్ప ది రూల్' అనే మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇక ఆ సినిమాపై మన భరత్ గారి యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జైత్ర స్టూడియో. థాంక్ యూ. చాన్నాళ్ళ గుడ్ తర్వాత మార్నింగ్. వచ్చారు. హ్మ్. మీరు మూవీ చూసారండి 'పుష్ప 2 ది రూల్'? అవును. అవును. చూసాను. దానిపైన మీ ఒపీనియన్? సింపుల్ అండి. ఒకటే మాటలో చెప్తాను నాకు. పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఒక కమర్షియల్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ దానికి మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్‌ని చూడలేదు. నేనైతే చూడలేదు. నా వరకు ఇది నా సెల్ఫ్ ఒపీనియన్. అంటే నాకు బ్రహ్మాండంగా ఎక్కేసిందండి సినిమా. అంటే 'పుష్పరాజ్‌ని' ఆయన క్యారెక్టర్‌ని, ఆయన చుట్టూ పరిసరాల్ని, ఆయన ఫ్యామిలీని, ఆయన కోర్ ఎమోషన్స్‌ని ఆ వరల్డ్‌లోకి ఎళ్ళిపోయినా గాబట్టి, ఆ వరల్డ్‌లోకెళ్ళిపోయినా కాబట్టి 'పుష్పరాజ్' అనేది, 'ద రూల్' అనేది నాకు వెరీ పీక్స్‌కెళ్ళిపోయింది. నా నేను జెప్పాలంటే అన్‌డౌటెడ్‌లీ నాకది బ్లాక్ బాస్టర్, బాక్స్ ఆఫీస్ పగలగొడతదనే ఫీలింగే ఉంది. ఇంకా అసలు వేరే మాట చెప్పాలని కూడా నాకు లేదు. సో, నా ఫీలింగ్ అడిగిరు కాబట్టి నాకైతే బ్లాక్ బాస్టర్ లానే ఉందండి సినిమా. హ్మ్. భరత్ గారు మీరైతే బావుందని చెప్తున్నారు. అవును. సాధారణంగా మనకి రివ్యూస్ రాసేవాళ్ళు గాని, పబ్లిక్ టాక్ వెళ్ళినోళ్ళు గాని, హ్మ్. లేదంటే మనకి ఇంకా పేపర్‌లో గాని, ప్రింట్ మీడియా గాని, డిజిటల్ మీడియా గాని రివ్యూస్ చెప్పేవాళ్ళు గాని, అవును. ఎవరు ఎవరు చెప్పినా సరే ఒకలా ఉంటలేదు హ్మ్. రిజల్ట్ అనేది. హ్మ్. కొంతమందేమో యావరేజ్ అంటున్నారు. కొంతమందేమో హిట్ అంటున్నారు. హ్మ్. ఫ్లాప్ అని మట్టికి ఎవరు అంటలేదు. ఓకే. ఈ యావరేజ్ అనే మాట నచ్చలేదనే మాటని కాకుండా యావరేజ్ అనే మాట ఎందుకొస్తుంది? ఏ కారణం చేత? అయితే ఇప్పుడు ఒక విషయం అండి. మనకి సుకుమార్ సార్ ఏం చేశారంటే 'పుష్ప 1' వచ్చినప్పుడు దాన్నొక సినిమా లాగానే పరిచయం చేశారు మనకి. సో, దాన్ని 'పుష్ప 1' అనేది ద రైజ్ అండి. అంటే 'పుష్ప' అనే క్యారెక్టర్ కూలోడి దగ్గర నుంచి వాడు ఒక లెవెల్‌కి సిండికేట్ ఆ స్థాయికి. సిండికేట్ ఓనర్ అయ్యే స్థాయికి ఎలా ఎదిగాడనేది ఒక సినిమా లాగా తీశాడు. సినిమానే చెప్పారు మనకి. అది మనకి ద రైజ్ అనేది గూడా చాలా మందికి ఎక్కలేదండి. మీరు కరెక్ట్ మాట్లాడితే ఇప్పుడు సో కాల్డ్ కొన్ని కాంట్రోవర్సీ‌లు రెడీ అయ్యి ఒక నెగటివిటీ స్ప్రెడ్ అవుతూ ఇయన్నీ జరుగుతున్నా గూడా ఇప్పుడు ఇది చాలా ఆఫ్టర్ ఆల్ అండి. అప్పుడు 'పుష్ప 1'కి వచ్చిన నెగటివిటీ చూస్తే ఇది చాలా ఆఫ్టర్ ఆల్. సో, బట్ ఆ నెగెటివ్ సినిమా అంత వరస్ట్‌గా ఉందని చెప్పినోళ్ళే మెల్లమెల్లగా సినిమా ఎక్కేసింది వాళ్ళకి. ఓకే. దాని రీజన్ ఏమంటారు నేను చెప్తాను వినండి. ఇప్పుడు 'పుష్ప 2' గూడా ఒక సినిమా లాగే చెప్పి వదిలారు. ఇప్పుడు సినిమా అంటే అందరికి ఎట్లా అయిపోయింది ఇప్పుడు మా బుర్రలు చాలా ఎదిగిపోయినాయి. ఎక్కడ ఏ లూప్ హోల్ వచ్చినా మాకు ఇంకో సినిమా రిఫరెన్స్ వచ్చినా మేము ఏకేస్తాం. మాకు కొద్దిగా గూడా ఈ సినిమా, ఆ సినిమా పలానా అని టచ్ అయిందా ఇంక రివ్యూయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏకి పడేస్తారని కూర్చుంటారు. అంటే సినిమా సిమిలారిటీస్ గాని, మనకెక్కడో ఎక్కడో చూసినాము ఈ సినిమా, ఈ సీన్‌లు ఎక్కడో చూసాము. ఈ కాపీడ్ వర్షన్ చేసిర్రు. ఇంతకన్నా ఏం లేదు. క్యారెక్టరైజేషన్ సినిమా మొత్తంలో మనకెక్కడ హీరోకి హడిల్స్ లేవు. ఏదో ఇట్లా ఇట్లా పైసలు పడేసిండు, కొనేసిండు అన్నట్టు పోతే మనకేం మజా వస్తది? సినిమాలో మజా రానప్పుడు హీరోకి కాన్ఫ్లిక్ట్‌లనేవి లేనప్పుడు ఎందుకు చూస్తాం అనే మైండ్ అయిపోయిందండి. సుకుమార్ గారు ఇది నేను తీస్తుంది ఒక వెబ్ సీరీస్. వెబ్ సీరీస్ మీరు ఇంట్లో కూర్చొని ఎపిసోడ్ చూస్తారు. కానీ నేను అట్లా గాదు. నేనొక పెద్ద స్టార్‌ని పట్టుకొని ఒక రేంజ్ ఆఫ్ వెబ్ సీరీస్‌ని నేను సినిమా రూపంలో తెరకెక్కించి మీకు థియేటర్‌లో ఇచ్చిన అని చెప్పుంటే, అని సుకుమార్ గారు ఈ స్టేట్మెంట్ చెప్పుంటే, ఇప్పుడు లెక్క ఏదైతే మీరు నెగెటివ్‌లు ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారో అది గూడా మారిపోయేది. కానీ సినిమా అని చెప్పడం వల్ల ఈ నెగెటివ్ ఆరా క్రియేట్ అయింది. ఎందుకంటే 'పుష్పని' క్యారెక్టర్‌లా చూసుకుంటే మీరు వెబ్ సీరీస్‌ని సినిమా రేంజ్‌లో తీశారని మీరు ఎళ్ళుంటే మీకు ఈ డెసిషన్ ఉండదండి ఖచ్చితంగా. సో, అక్కడ ఆ పొరపాటు అనేది జరిగింది. దాని వల్లే జరుగుతుంది. ఇంకో విషయం భరత్ గారు, మెయిన్‌గా అందరూ చెప్పే ఎవరైతే ఇలా యావరేజ్ అని చెప్పి రాస్తున్నారో రివ్యూస్, వాళ్ళందరూ చెప్పే మెయిన్ 2 పాయింట్స్ ఏంటంటే, మన విలనిజం అనేది సరిగ్గా పండలేదంటున్నారు. అంటే ఎవరైతే మనకి ఇప్పుడు ఉదాహరణకి 'పుష్ప'కి ఆపోజిట్ విలన్ మన 'షెకావత్.' హ్మ్. ఆయన విలనిజం అనేది 'పుష్ప' ఎంత స్థాయికి ఎళ్ళాడో 'షెకావత్' అంత స్థాయికి ఎళ్ళలేనట్టుగా చూపిచ్చాడు. హ్మ్. అతనికి ఎదురే లేదు, తిరిగే లేదు అన్నట్టుగా ఉంది హ్మ్. హీరోకి. హ్మ్. ఇదో పాయింట్ కింద చెప్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి వీళ్ళే హైప్ పెంచుకుంటూ వచ్చారు సినిమాకి. అంటే 'పుష్ప' రేంజ్ ఏంటంటే నేషనల్ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిందని చెప్పి. అవును. కానీ కథలోకి వెళ్లి సినిమా చూసొచ్చినోళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇది నేషనల్ స్థాయిగా లేదు. ఇంకా స్టేట్‌లోనే ఉన్నాడు. ఇంకా ఫ్యామిలీ గొడవలతోటి ఇంకా సతమతం అవుతూ 'పుష్పరాజ్' ఇంకా స్టేట్‌లోనే ఉండిపోయాడు హ్మ్. అని అంటున్నారు. దీన్ని హ్మ్. మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? అదే అండి. ఇప్పుడు మీరన్న ఫస్ట్ విషయం ఏందంటే, విలన్ ఎందుకో అంత స్ట్రాంగ్‌గా కనపడలే. హ్మ్. మనకి ఏదో కార్టూన్ లాగా కనిపించి చూసినా కొన్ని కూడా కార్టూన్ టైప్ ఆఫ్ విలనిజం ఉంది ఇది అని అవును. చెప్పి.
సో నేనేమంటున్నా అంటే అండి, టైటిల్ ఇట్ సెల్ఫ్ అండి 'పుష్ప ద రూల్' అండి. యెస్. అంటే మనకు ఓపెనింగ్ సీన్‌లో గూడా 'పుష్పగాడు' రూల్ ఏంటి పోలీస్ స్టేషన్‌కెళ్ళి చెప్తున్నాడు. ఏ రూల్ ప్రకారం జరిగిందనే సీన్ మీరు చూసారు కాబట్టి. హ్మ్. హ్మ్. సో, సినిమా అంతా టైటిల్ కార్డ్ 'ద రూల్' అన్న విధి విధానం మీద ఎళ్ళిపోతుంది. హ్మ్. ఇప్పుడు 'బన్వర్ సింగ్ షెకావత్' ఎందుకు కార్టూనైజ్డ్ జోకర్‌లా కనపడుతున్నాడంటే, మీరు సినిమా చూస్తే ఏదైతే తన భార్య కోరికను నెరవేర్చాలన్న ప్రయత్నంలో ఆయన నెరవేర్చిన తర్వాత ఎవడన్నా కార్టూనే అవుతాడు కదా! అవునవునవునవును. ఇప్పుడు అంత పెద్ద క్యాండిడేట్ వెనకాల ఒక పొలిటీషియన్ క్యాండిడేట్‌ని గెలిపిచ్చే స్థాయి 'పుష్ప'కున్నప్పుడు ఎవడన్నా కమెడియనే కదండీ! అవును. మనకు 'బన్వర్ సింగ్ షెకావత్' ఏమన్నా ఫస్ట్ పార్ట్‌లో తోపు తీస్మార్ ఖాన్‌లా కనపడ్డాడా? లేదు. ఎంత ఎంత సైకిక్ గాడున్నా గూడా ఒక చిన్న మెంటల్ ఉంది. చిన్న చిన్న ఆటికే పెద్ద పెద్ద కోట్లు వదిలేసి చిన్న చిన్న ఆటికి ఆనందపడే క్యారెక్టర్. అవును. మనకెక్కడ మోస్ట్ పవర్‌ఫుల్‌గా కనపడ్డాడు? హ్మ్. గట్టిగా మాట్లాడితే 'పుష్ప ద రూల్' అనేది రూల్ మీదనే నడిచిందండి. మనం ఎందుకు డీవియేట్ అయ్యి చూస్తున్నాం? చూసే విధానం పర్స్పెక్టివ్ మారిపోతుంది ఇక్కడ ఆడియన్‌కి గూడా. ఓకే. మీకు నిజంగా చెప్తే ఇప్పటికి పేపర్, పెన్ పట్టుకున్న వాళ్ళు, మేము క్రిటిక్స్, మేము మేము స్టోరీ అనాలిసిస్ చేసేస్తాం. మేము ఈ పేపర్‌లు, ఆ పేపర్‌లు మా చేతిలో ఉన్నాయి. మేము పెన్ను బట్టి పాయింట్ టు పాయింట్ పట్టి చూస్తాం అని కూర్చొని చూసిన వాళ్ళకి మాత్రమే ఇది ఇలా అనిపించిందండి. మరి టైటిల్ ప్రకారం జస్టిఫికేషన్ మీరు ఆలోచించండి. అవును. 'పుష్ప ద రూల్' అంటే వాడు రూల్ చూపిస్తాడు గదా! అవునవును. మరి మీకు విలనిజం ఏంటి? విలన్స్‌ని గూడా నోరు మూపిచ్చే స్థాయి రూల్ అంటే అదే గదా మరి. అవును. మరి టైటిల్ కార్డ్ మర్చిపోయి మీరు ఆలోచించడం ఎట్లా? అంటే సార్ భరత్ గారు ఆ రూల్ అనేది స్టేట్ వరకే ఆగిపోయింది. అంటే మన టీజర్స్‌లోను, ట్రైలర్స్‌లోను ఊదరగొట్టినట్టు హ్మ్. ఇంటర్నేషనల్ స్థాయి లేదు 'పుష్పది' అని అంటున్నారు. హ్మ్. ఇప్పుడు నేను అదే అంటున్నానండి. హ్మ్. మనం హ్మ్. డైలాగ్ పట్టుకొని హ్మ్. 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 'పుష్ప' అంటే నేషనల్ గాదు ఇంటర్నేషనల్ అని ఆయన చెప్పిండని జెప్పి, హ్మ్. హ్మ్. బట్ మనకి ఓపెనింగ్ సీన్‌లో ఆ ఫైట్ మనకి జపాన్‌లోనో, చైనాలోనో జరిగింది బేసిక్‌గా. అవును. అవును. సో, మనకి ఆ మొదలు చూపిచ్చిండు. కానీ దాని ఫినిషింగ్ తెలీదు. అది పార్ట్ 3లో ఉండొచ్చు. హ్మ్. 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 ఇక్కడ ఇదే అండి. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి గూడా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ లాగా ఎందుకు కనపడుతున్నాయంటే, హ్మ్. సుకుమార్ సార్ దీన్నొక వెబ్ సీరీస్ కింద పక్కకి పరిగణనలోకి తీసుకొని, హ్మ్. జనాలందరిని గూడా అట్లా ప్రిపేర్ చేసుంటే, హ్మ్. అసలు ఈ క్వెషన్ గూడా రాదండి. ఓకే. ఎందుకంటే మీరే హ్మ్. ఆ హ్మ్. వెబ్ సీరీస్ మైండ్‌ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు. అరే! హ్మ్. అయితే ఓకే. ఈ ఏదైతే ఇంటర్నేషనల్ అన్నాడో దీనికి సంబంధించి ఒక సీన్ ఇక్కడ యేసిండు. హ్మ్. మనకు వెబ్ సీరీస్ మోడ్‌లో చూడమంటున్నాడు కాబట్టి, ఇది మనకి థర్డ్ పార్ట్‌లో రావచ్చు. ఓకే. ఆ మిస్టేక్ అంతా ఇక్కడే జరిగిందండి. హ్మ్. ఇది వెబ్ సీరీస్ తరహాలో ఉంది హ్మ్. అని చెప్పుంటే హ్మ్. ఇంకొక లెవెల్‌లో ఉండేదండి. అది చెప్పకపోవడం వల్ల అవును. సినిమాలాగే ఎళ్లి చూడండి అనడం వల్ల హ్మ్. 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 ఈ ఈ 3 గంటల నిడివిలోనే సినిమా అంటే నాకు ఈ స్టార్టింగ్, ఈ ఎండింగ్ మాత్రమే తెలుసు. ఓకే. ఓకే. ఇది దాటి నేను ఊహించుకోవాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అక్కడ వెబ్ సీరీస్ అని చెప్పకపోవడం వల్లే ఇంత ఇదయిపోయేది. ఇంత ట్రోమాకెళ్ళిపోయారు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను 'పుష్పరాజు' నేనేం 'అల్లు అర్జున్' ఫ్యాన్ గాదు. నేను ఏ స్టార్ ఫ్యాన్ గాదు. నేను హ్మ్. సినిమాకి అభిమాని. హ్మ్. హ్మ్. సినిమాని సినిమాలాగే చూస్తా. హ్మ్. ఒక జీరో మైండెడ్ పెట్టుకొనెళ్ళి హ్మ్. హ్మ్. 'పుష్ప 1' గూడా నాకు చూసిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎక్కేసింది సినిమా. ఓకే. అంటే అతని క్యారెక్టరైజేషను అసలు నేను ఆ వరల్డ్‌లోకెళ్ళిపోయాను. సుకుమార్ గారి స్పెషాలిటీ ఏంటంటే అండి, కథని, డ్రామాని ఎక్కడ చూపిస్తున్నాడో ఆ వరల్డ్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. హ్మ్. మనకి వేరే చిన్న డీవియేషన్ రాదండి. ఓకే. ఓకే. మీకు మీకు నిజం చెప్పండి 'పుష్ప' సినిమా 'ద రూల్' చూసినప్పుడు హ్మ్. మీకు ఒక సరౌండింగ్ దాటి ఎళ్ళిపోయాడు అనిపించిందా? స్మగ్లింగ్ గాని, ఆ చెట్లలో అవును. సీన్‌లు గాని, హ్మ్. ఇప్పుడు ఏ ప్లేస్‌కెళ్తే ఆ ప్లేస్‌లో 'పుష్ప' కనపడతానే ఉన్నాడు మనకి. మీరన్నట్టు పార్ట్ 1తో పోల్చుకుంటే శ్రీలంక స్థాయి దాకా అంటే సిండికేటర్ వోళ్ళందరిని దగ్గరలో పెట్టుకొని శ్రీలంక దాకా తన సరుకుని చేర్చాడంటే అతని రేంజ్ ఏంటనేది అర్థమైంది. అవును. మనీ లాండరింగ్ అంతా చేయగలిగాడని. అవును. మీరన్నట్టు ఆ వ్యత్యాసం కనిపించింది. కాపోతే ఏంటంటే మీరు ఇంట్రో ఫైట్‌లో వాళ్ళు ఏదైతే ఆ జపాన్‌లో జరిగిన ఫైట్ ఇవన్నీ పెట్టారని చెప్పుకుంటున్నారో అవును. అదొచ్చేసి ఇదేంటి కన్‌ఫ్యూజన్‌గానే ఉంది తప్పితే సినిమాకి, కథకి ఎక్కడ సంబంధం లేదని అనుకుంటున్నారు. అదే అండి. ఇప్పుడు నేను అదే ఎందుకంటున్నా అంటే అది క్లారిటీ మిస్ అవ్వడానికి రీజనే హ్మ్. హ్మ్. సినిమా కింద చూపిచ్చడం అనేది అంటున్నాను నేను. హ్మ్. 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 అంటే నేను సినిమా అనే చెప్తున్నానండి మీకు. హ్మ్. 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 సినిమా బ్రహ్మాండంగా ఉంది. సినిమా తీసాం అని చెప్తున్నారు. హ్మ్. ఆ సినిమా అంటే ఇగ అందరికి అదే ఉంటది. ఓకే. ఒక ఓకే. కథతోని మొదలైందంటే హ్మ్. అదే కథ ఫినిషింగు ఈయన ఏం చేశాడు? ఏమైంది? మధ్యలో జరిగిన విషయాలేంటనేది ఫినిషింగ్‌లో మనకు అంత క్లారిటీ వచ్చేయాలి. ఓకే. ఓకే. ఇక్కడ క్లారిటీ రాలా. ఓకే. ఓకే. అంటే క్లారిటీ రానప్పుడు మరి ఇదొక వెబ్ సీరీస్ లాగా మీరు చూడండని చెప్పాలి గదా! ఇదో కొత్త రకం 'సుకుమార్' స్క్రీన్ ప్లే అనుకోవచ్చు. 100% అండి. హ్మ్. క్లియర్‌గా తెలిసిపోతుంది. హ్మ్. అంటే సుకుమార్ సారు హ్మ్. దాంట్లో గూడా మీకు ఇక్కడ ఫంక్షన్ జరిగిన దాంట్లో ఏం చెప్పారంటే, హ్మ్. హ్మ్.
దీనికి కథ లేదు. మనకి తెలిసిన కొన్ని సీన్లు చెప్పాను, నరేట్ చేశాను, బాగా నచ్చింది. ఇప్పుడు పుష్ప 1 అయిపోయిన తర్వాత దీని మీద అల్లు అర్జున్ కున్న ఇంట్రెస్ట్ చూసి కేవలం నేను అవుట్ అండ్ అవుట్ అల్లు అర్జున్ మీద ప్రేమతో తీసాను. ఇది కథ కూడా లేదు, అంటే ఆయన సీన్ బై సీన్ క్రియేట్ చేసుకున్నాడేమో అండి బేసిక్ గా. సో అలాంటివి ఎక్కడ జరుగుతాయి అంటే అండి వెబ్ సిరీస్ లోనే జరుగుతాయి అలాంటివి. సో ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మనం చూసే తెలుగు వెబ్ సిరీస్లు అన్ని చూసుకుంటే అరాకొరా ప్యాడింగ్ ఆర్టిస్టులు, కొంచెం నోన్ ఫేసెస్ వీళ్ళే నడుపుతున్నారు. కానీ ఇలాంటి అల్లు అర్జున్ వచ్చి కూర్చొని వెబ్ సిరీస్ తీసి ఓటీటీలో వేసుకునే మొహం కాదు అది. కొడితే సినిమాలోనే కొట్టాలి. మరి సినిమాలో వెబ్ సిరీస్ నడపలేంగా 9-10 ఎపిసోడ్లు. సో అందుకని సుకుమార్ సార్ ఐడియాలజీ ఎట్లుందంటే పుష్ప ద రైజ్, పుష్ప రైజ్ అనేది సీజన్ 1 అనుకోండి మీరు. నేను చెప్పింది మైండ్ లోకి తీసుకొని మీరు మళ్ళీ సినిమాకి వెళ్ళండి. నేను డైరెక్ట్ కెమెరాకి చెప్తున్నా, భయ్యా మీరు నెగిటివ్లు ఎవరు ఎంతనా చెప్పుకోండి, అక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఖచ్చితంగా. ఆ మిస్టేక్ ఏంటంటే సుకుమార్ సార్ దీన్ని ఒక వెబ్ సిరీస్ తరహాలో మీరు బుర్ర పెట్టుకొని పుష్పరాజ్ క్యారెక్టర్ ని నెత్తిలో పెట్టుకొని మీరు వెళ్తే మీకు అది ఇంకొకలా కనపడుతుంది. సినిమా అని చెప్పడం వల్ల మీకు ఇంత ఫీలింగ్ వస్తుందేమో. ఒక్కసారి నేను చెప్పిందంత విని మీరు డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ థియేటర్లోకి వెళ్ళి కూర్చొని చూడండి. బ్యాంచెత్ నేను నిజంగా చెప్తున్నా, మీకు అప్పుడు మీకు అదే వెబ్ సిరీస్ మోడ్, మీకు పుష్పరాజు టాప్ నాచ్ లా కనపడుతుంది. అది మీరు చెప్పినట్టు ఇది ఒక కొత్త రకం వెబ్ సిరీస్ తరహా టైప్ టచ్ ఇచ్చారు మనకి సినిమాకి. మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి దీన్ని. ఇంకా కాకపోతే సుకుమార్ సార్ వచ్చి లేదు ఇది అవుట్ అండ్ అవుట్ పార్ట్ సినిమా అన్న మీరు నమ్మొద్దు. మీరు నమ్మారంటే ఇవే వస్తాయి. అదే ఖచ్చితంగా. కాకపోతే భరత్ గారు మిక్స్డ్ రివ్యూస్ రాసే వాళ్ళు ఇంకోటి ఏమంటున్నారంటే 2 ట్రాక్స్ పెట్టుకున్నారు సుకుమార్ గారు. అసలు ఫ్యామిలీ ట్రాక్ అనేది బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేయడంతో జనం అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పుష్ప 2లో ఇదేంటి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ వరకు ఆ తరహా ట్రాన్సాక్షన్స్, ఆ తరహా సీన్స్ ఉంటాయి అనుకుంటే సెకండ్ హాఫ్ అంటే సాధారణంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వెళ్ళిపోతూ ఉంటది కథ, చాలా స్పీడ్ గా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటది. కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం ఈ ఫ్యామిలీ ట్రాక్ నడిపించడం వల్ల కొద్దిగా డేలా పడింది సెకండ్ హాఫ్ అని మిక్స్డ్ రివ్యూస్ రాసేవాళ్ళు రాస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? దానికి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు స్టోరీ అనలిస్ట్ అంటున్నారు కాబట్టి నేను స్టోరీ పరంగా మాట్లాడతాను. వెబ్ సిరీస్ అని కూడా చెప్తున్నాను నేను. వెబ్ సిరీస్ మోడ్ లో సీజన్ 1 అనుకోమన్నారు, దీని సీజన్ 2 అనుకోమన్నారు. సో ఇదే లెక్కలో నేను చెప్తాను మీకు, స్టోరీ అనలిస్ట్ గానీ చెప్తాను. మీరన్న విషయానికి వస్తే ఇప్పుడు పుష్పరాజ్ అనే వాడికి ద రైజ్ అంటే వాళ్ళ అమ్మ ఒక్కతే ఉందండి పక్కన. ఆ రైజ్ లో మళ్ళీ ఒక ప్రేమ కథ మొదలైంది ఆయనకి. ఆ ప్రేమ కథతో పాటు చుట్టూ ఉన్న ఆయన ఎదిగే మూమెంట్ లో ఈ జాలరెడ్డి, ఈ క్యాండిడేట్లు అందరూ వచ్చారు. వాళ్ళందరిని ఎదిరించి మళ్ళీ బన్వర్ సింగ్ షికావత్ వచ్చింది. ఆయనకి టగ్ ఆఫ్ వార్ వెళ్ళి వాళ్ళ తల్లితో పాటు వాళ్ళ భార్యను చేసుకున్నాడు. అక్కడతో ముగించిపోయింది సినిమా ద రైజ్ అనేది. ఇప్పుడు ఆయన లైఫ్ లో ఫస్ట్ పార్ట్ లో ఆయనతో ఆయన యుద్ధం చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2లో ద రూల్ మొత్తం సంపాదించాడు, సిండికేట్ ఓనర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన రూల్ చేస్తున్నాడు. ఈ గంధపు చెక్కలు, ఈ మాఫియాను మొత్తం ఆయన రూల్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఆయన లోపల, ఆయన హార్ట్ లోపల, పుష్పరాజు లోపల ఇంకా చాలా భయాలు ఉన్నాయి. ఎవరిని వేరే వాడిని ఎదిరించడం అనేది నాకు విషయం కాదు. కానీ అతని పెళ్ళాం, అతని తల్లి, వాళ్ళ అన్న ఎవ్వడు ఎదురొచ్చినా ఒక మాట మాట్లాడు పుష్పరాజు. క్యారెక్టరైజేషన్ అండి. పుష్ప రచ్చ గెలిచాడు, ఇంకా ఇంట గెలవలేదు. ఇంట గెలవాలండి. ఇప్పుడు ఇంట గెలిచిన తర్వాత రచ్చ ఎంత అండి? బొచ్చు. అవునా కదా? అవునవునవును. ఇప్పుడు ఇంట గెలిచే కదా తండ్రి రచ్చ గెలవాలి ఫస్ట్. ఇప్పుడు ఇంట్లోనే ఆయనకు చాలా హార్డ్ కోర్ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు క్లియర్ అయినాయి కదా. అవును. నెక్స్ట్ ర్యాంపేజ్ చూడండి మరి. అవును, ఇంకా ర్యాంపేజ్ ర్యాంపేజ్ అంటే ఇంకేముందండి, ఉన్నవన్నీ ఇప్పుడు లోపల ఉన్న బాధలన్నీ ఏడుపుతో సహా పోయినాయి. ఇప్పుడు చూడండి అసలు సినిమా. ర్యాంపేజ్ నుండి మీరు అడిగిన ఇంటర్నేషనల్, నేషనల్ ఇవన్నీ చెరిపారదొప్పుతారనేది నా ఉద్దేశం అండి. ఒకటే చెప్తున్నా, మీరు వెబ్ సిరీస్ మోడ్ అల్లు అర్జున్ వెబ్ సిరీస్ లో నటించాడు, అది సినిమా లెవెల్కి వెళ్ళింది అని వెళ్ళి కూర్చొని చూడండి, తర్వాత మాట్లాడండి. నెక్స్ట్ అండి సాంగ్స్ వరకు నిజంగా చెప్పాలంటే పుష్ప 1 అంత క్రేజ్ పుష్ప 2 రాలేదు. కాకపోతే పిక్చరైజేషన్ లో బాగున్నాయి అని చెప్పుకొస్తున్నారు చూసిన వాళ్ళందరూ. ఎక్సెప్ట్ ఈ మన సూసేకి సాంగ్ తప్పించి మిగతా అన్ని సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది అంటున్నారు. ఎందుకు ఆ ఒక్క సాంగ్ కి ఎందుకు అలా చెప్తున్నారు చూసిన సినిమా చూస్తున్నారు? సూసేకి సాంగ్ అండి మీకు నార్మల్ గా అది దాని లిరిక్స్ ప్రకారం చూసుకుంటే, నా మొగోడు మీరు ఏదైతే చూస్తున్నారో నా దగ్గర అది కాదు అవును అని చెప్పడం విధానం. అవును, లిరిక్స్ చాలా లిరిక్స్ విధానం అది. మనకి ఏంటంటే స్టార్టింగ్ సాంగ్ మనకి యూట్యూబ్ లో వచ్చిన సాంగ్ ఎలా ఉందంటే, ఓ టీం అంతా మెంబర్స్ కలిసిపోయి
వీళ్ళు ఇట్లా ఒక రొమాంటిక్ చూపులతోని హీరో అవును. హీరోయిన్ కలిసి వేయడం, హ్మ్. అది మళ్ళీ రీల్స్ కిందకి దాని కిందకి కన్వర్ట్ అయిపోయి అందరూ ఒక ఫీవర్ కింద క్రియేట్ చేయడం, హ్మ్. హ్మ్. ఇదంతా వాళ్ళకి ఎక్కిపోయింది బ్రెయిన్ లో. అవును. సో ఈ సిచ్యువేషన్ ఒక చిన్న రొమాంటిక్ సీన్ దగ్గర ఎక్కడో వస్తది ఈ పాట, అని ఎక్స్‌పెక్ట్ లేదా చేస్తారు. ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చిలిపి చేష్టలు జరుగుతున్నప్పుడు వస్తది అవును. అనుకుర్రు. అవును. అయితే ఏదైతే జాతర సీక్వెన్స్ ఉందో ఆ హ్మ్. మూమెంట్ లో వస్తదని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. యెస్. అది బియాండ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్. నేను కూడా అనుకోలే. హ్మ్. హ్మ్. అరే ఏంది అసలు పాట ఇక్కడ రావడం ఏంది? అసలు ఏంది అని కొద్దిసేపు నాకు బ్రెయిన్ కూడా పనిచేయలే. అవునవును. అయితే ఇది ప్లేస్‌మెంట్ అనేది రాంగ్ అని చాలా మంది ఫీల్ అయ్యారండి. అవును. అంటే గుడి ప్రేమిసిస్ అదే అదంతా దాన్ని ఎలా ఉంటది కదా! అంటున్నారంటే ఖర్చు తగ్గించుకోవడానికి అదే సెట్‌లో చేసేసారు ఈ హ్మ్. సాంగ్ అని చెప్పి చెప్తున్నారు ఆ! సరదాగా. అయ్ అయ్ అంటే అంటే మిగతా వాళ్ళ ఫీలింగ్ అదై ఉండొచ్చు. బట్ హ్మ్. దీనికి ఒక ప్రాపర్ రీజన్ కూడా ఉందండి. నేను హ్మ్. చెప్తాను. హ్మ్. హ్మ్. ఏందంటే 20 నిమిషాల్లో జాతర ఎపిసోడ్ అండి. హ్మ్. 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 నేను నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు టీఎఫ్ఐలో హ్మ్. మీకు మీకు 3, 4 హార్డ్ కోర్ ఎమోషన్స్ హ్మ్. ఒక 20 నిమిషాల్లో దెబ్బకి నెక్స్ట్ మినిట్‌కి ఇట్లా అంటే మీకిప్పుడు అక్కడ అక్కడ పుష్పరాజ్ తాండవం చేస్తున్నప్పుడు లోపల మనకు నిజంగా అమ్మోరు పూన్నట్టు అనిపిస్తది. ఓకే. గుండె అంతా దడ కొట్టుకుంటది మనకి. ఓకే. ఆ ఊపిరి మనకి కామ్ డౌన్ ఎట్టవుద్దండి? అవును. నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ మూమెంటే, నేను ఇది స్పాయిలర్ ఇగ, సినిమా చూసినోళ్ళు చూడండి. అవును. చూడనోళ్ళు చూస్తే మాత్రం మీకు ఇదొస్తది. హ్మ్. హ్మ్. ఆ నెక్స్ట్ మూమెంట్ నేను హ్మ్. చెప్పింది మీకు ఆలోచించండి. ఆ నెక్స్ట్ మూమెంట్ హార్ట్ అంతా ఊపిరి ఆడకుండా ఏదో ఉగ్ర రూపం చూసినట్టు మనకు అనిపిస్తుంటే కొద్దిగా కామ్ చేయాలిగా గుండె. అవును. అంటే ఒకేసారి గంభీరత్వం చూపించి అంత పసితనం గంభీరత చూపిస్తారు. మనకెక్కడ హ్మ్. ఆగుతదండి? హ్మ్. ఆ హ్మ్. ఉండిపోద్ది లోపల అట్లా కొట్టుకుంటా ఉంటది. హ్మ్. హ్మ్. 'కాంతార' అదే జరగలేదా? అవునండి. అవునవును. కానీ అది క్లైమాక్స్ ఇంకా. అదే. అదే. 'కాంతార'లో ఆ గుండె పట్టుకొని వచ్చేసావు అంతే బయటికి. హ్మ్. హ్మ్. బట్ హ్మ్. ఇప్పుడు నీకు ఇంకా సినిమా ఉంది కదా మరి. అవును. మరి ఇంకా సినిమా చూడాలంటే నువ్వు గుండె బెదురుతోని ఏం చూస్తావు సినిమా? అవును. సో నిన్ను కామ్ డౌన్ చేయాల. హ్మ్. హ్మ్. కామ్ డౌన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ అది అవ్వంగానే మనకి కళ్ళల్లో నుంచి కంటతడి హ్మ్. వచ్చేలాగా ఒక చిన్న మాట సంభాషణ ఉంది ఓకే. పుష్పరాజ్‌కి వాళ్ళ భార్యకి. హ్మ్. 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 ఎందుకు వేషం అనేది ఒక చిన్న సంభాషణ. హ్మ్. హ్మ్. ఆ బరువు, ఆ భయం నుండి హ్మ్. హ్మ్. మెల్లగా మనం అరే చూసి మనకు ఆనంద బాష్పాలు కళ్ళలో నుంచి వచ్చినాయి. అది ఆనందం నుంచి వచ్చినాయి. బాధ నుండి ఆనందం నుంచి పుట్టినాయి కళ్ళు. అవునండి. అవును. ఆ నెక్స్ట్ మూమెంట్ ఒక కమర్షియల్ ఫైట్ జరిగింది కదండీ! అవునవును. కొంచెం, హ్మ్. కొంచెం మనసు నెమ్మదయిన తర్వాత ఒక హ్మ్. కమర్షియల్ ఫైట్ అయింది గదండీ! అవును. ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత మనం అనుకున్నాం. ఓకే. ఇప్పుడు కొద్దిగా గుండె హ్మ్. నిబ్బెత్తిగా అయిందనే టైంకి హ్మ్. మళ్ళీ ఏడిపిచ్చాడండి. అవును. మన శ్రీవల్లితోని ఏడిపిచ్చాడండి. అవునవునవును. ఈ 4 ఎమోషన్‌లండి. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. 3 ఎమోషన్‌లు హ్మ్. ఏ ఒక్కటి బిస్కెట్ అయినా గూడా హ్మ్. 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 మొత్తం ఆ 20 నిమిషాల ఎపిసోడ్ దరిద్రమైంది. అవునండి. అవును. ఎవ్వడు చేయలేదండి హ్మ్. టీఎఫ్ఐలో. హ్మ్. హ్మ్. ఔట్ అండ్ ఔట్ సుకుమార్ సార్‌కి, అల్లు అర్జున్ భయ్యా మీదున్న హార్డ్ కోర్ లవ్ ఎంతుందనేది ఈ హ్మ్. ఈ సీక్వెన్స్ చూస్తే తెలిసిపోతుందండి. అవును. అందుకనే మా జాతర ఎపిసోడ్‌కి దగ్గరగా 60,00,00,000 ఖర్చు పెట్టారంటండి. ఖర్చు కనిపియలేదండి. హ్మ్. 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 ఇప్పుడు 'సూసేకి' అనే పాట అక్కడ మేబీ గుడి ప్రాంగణంలో హ్మ్. హ్మ్. అలాంటి పాట తప్పు అయ్యుండొచ్చు. ఓకే. లిరికల్ పరంగా, హ్మ్. హ్మ్. లిరికల్ పరంగా ఆలోచిస్తే. హ్మ్. కానీ పిచ్చి పిచ్చి మూవ్‌మెంట్స్ ఉండవు. అవును. పిచ్చి పిచ్చి స్టెప్పులు, పిచ్చి పిచ్చి చేయడాలు ఉండవు. అవును. మూవ్‌మెంట్స్ పరంగా చాలా నిదానంగా, నీట్‌గా, ఒద్దిగ్గానే ఉంటది. అవును. కాకపోతే ఆ లిరికల్ పరంగా అట్లా అనిపిచ్చుండొచ్చు గానీ, నా ఉద్దేశ్యం ఏందంటే, హ్మ్. అంత బరువెక్కిన గుండెని నిన్ను నార్మల్ జెయ్యకపోతే నువ్వు తర్వాత కథ చూడవు. అవును. నాకే ఆ 20 నిమిషాలు జాతర సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఇంక సినిమా అక్కర్లేదనిపిస్తుంది నాకు. ఓకే. నువ్వు ఇంకేం సీన్‌లేస్తావు ఇంకా? అవును. నాకు ఇదే క్లైమాక్స్ లాగా అనిపిచ్చింది. నువ్వు ఇంకే సీన్‌లేసినా దీనికన్నా బ్రహ్మాండంగా ఉండవు. అవునవును. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళీ బ్రహ్మాండం జేశాడు. అవును. అదండి. భరత్ గారు ఇప్పుడు మీరు అన్నారు గదా! జాతర ఎపిసోడ్‌గా అనగానే 'కాంతార' తోటి కొంచెం రిఫరెన్స్ అలా అని చెప్పారు గదా! హ్మ్. అలాగే ఈ మూవీలో ఇంకో పాయింట్ ఉంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మొత్తం పోలీసులందరిని బెదిరించి కొనేయడం అనేది కొంచెం 'కేజీఎఫ్' తరహా సీన్ కింద ఉందని చెప్పి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. హ్మ్. దానిపైన మీ ఒపీనియన్? అదే అండి. ఇప్పుడు మనకి 'కేజీఎఫ్‌లో' మీరన్నట్టు పోలీస్ స్టేషన్ సీన్ గాని, హ్మ్. హ్మ్. బిజినెస్ మ్యాన్ సీన్ గూడా ఒకటి ఉంటది రిఫరెన్స్. అంటే అవును. హ్మ్. మహేష్ బాబు ఎళ్లి నీ ఢిల్లీకి నీకేం కావాలో చెప్పు. ఢిల్లీ నీకు రాసిచ్చేస్తా అంటాడు. అవునవును. ఆ తరహా ఉన్నాయి. అవును. అక్కడక్కడ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అయితే ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు ఆయన 'కేజీఎఫ్‌లో' ఆయన స్మగ్లర్ డానే. అవును. మరి ఈడ బిజినెస్ మ్యాన్‌లో చూస్తే ఈయన ముంబై నేలేద్దామనే వచ్చినోడు. అవునవును. ఈ క్యారెక్టర్‌లెవరు సేమ్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్‌లు 'పుష్పరాజు' గూడా. అవును. హ్మ్. వీళ్ళందరూ మైండ్ సెట్‌లు సేమ్ అండి. అవునవునవును. అంటే ఏలేద్దాం అనుకోని ఆలోచించేవోడు ఇలాగే ప్రవర్తిస్తాడు. ఓకే. హ్మ్. 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 అయితే హ్మ్. బిజినెస్ మ్యాన్‌లో 'సూర్యాబాయ్' ఒకటి, హ్మ్. 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 ఆయన స్టైల్ వేరే. అవును.
మన కేజీఎఫ్ లో రాకీ బాయ్ ఒకటి, ఉమ్, ఆయన స్టైల్ వేరే. అవును మరి పుష్పరాజులో పుష్ప స్టైల్ వేరే, ఎందుకంట పెడుతుర్రు? అవునవును ఇప్పుడు మరి బిజినెస్ మ్యాన్ లో ఆ సీన్ ఏదైతే ఉందో కేజీఎఫ్ లో ఏ సీన్ జరగలేదు అట్లా, అవును జరిగింది జరిగినాయి ఖచ్చితంగా. మరి మన అట్లా అది తప్పండి, అది ఉందనే మనం అనొద్దు. బట్ ఓకే నీకు అది ఆ సీన్ నీకు టచ్ అయినా కూడా నీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఓకే ఓకే ఇప్పుడు ఈ పుష్పరాజ్ అనేవాడు ఎట్లా బిహేవ్ చేస్తుండు ఈ సీన్ లో? ఒకవేళ ఇదే సీన్ అక్కడ ఉంటే వేరేలా బిహేవ్ చేసి, ఇప్పుడు మీరు కరెక్ట్ మాట్లాడితే మన కేజీఎఫ్ లో రాకీ బాయ్ కూడా వెళ్ళి ఆ వెపన్స్ అన్ని తెచ్చుకుంటాడు, అదే కదా సీన్. అవునండి ఆ సీనే మీరు ఇక్కడ మనోడు కూడా వెళ్ళి మాల వేసుకొని వెళ్ళి తీసుకొస్తాడు. అవునండి దానికి దీనికి వ్యత్యాసం లేదా అండి? అవును పుష్పరాజ్ హ్యాండిల్ చేసే విధానం అది, ఓకే ఓకే కేజీఎఫ్ రాకీ బాయ్ చేసే విధానం అది. ఓకే మెంటాలిటీ పరంగా అట్లాంటి సిచ్యువేషన్లు వస్తాయి ఎవరికన్నా. అవును. పోతున్న కొద్దీ ఇట్లా మొత్తం రూల్ చేద్దామనే మైండ్ సెట్ ఉన్నోడికి ఇలాంటి హడిల్స్ వస్తూనే ఉంటాయి. అవును ఏ హీరో ఎలా డీల్ చేస్తాడు, ఏ క్యారెక్టర్ ఎలా డీల్ చేస్తాడు అనేది మ్యాటర్ ఆడ. అవును ఇంకొకటి భరత్ గారు, ఇది మనకి వేరీస్ పుష్పను ఫస్ట్ లో ఒక ట్రైలర్ వచ్చింది. ఆ తాలూకా సీన్స్ గానీ, నెక్స్ట్ మొన్న రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో గూడా చాలా సీన్స్ ఇప్పుడు మూవీలో కనిపించలేదని చెప్పి అదొక కామెంట్స్ చేస్తున్నారు. అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏం లేదండి, సింపుల్, నేను అది పార్ట్ 3 అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఓకే. గట్టిగా మాట్లాడితే అసలు మిస్సింగ్ అనే సెక్షనే లేదు మనకి. మరి అలాంటప్పుడు ఈ సీన్స్ చూపించి వాళ్ళు కొద్దిగా చెప్పాలంటే జనాల్ని, ఆడియన్స్‌ని మోసం చేసినట్టే కదా సుకుమార్ గారు. అంటే మోసం చేసిన కిందికి కాదండి. ఇప్పుడు వేరీస్ పుష్ప, ఇది పుష్ప రూల్ కి సంబంధించిందని చెప్పుండొచ్చు మనకి. హ్మ్. అంటే ఆడియన్స్ అందరూ దాన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తారు ఎవరన్నా కూడా. లేదంటే కథలో ఏమైనా మార్పులు చేశారనుకోవచ్చా ఏదన్నా? అసలు లేదండి. హ్మ్. అసలు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మనకు మనకు ద రూల్ లో జరిగిన క్లైమాక్స్ చూస్తే, హ్మ్. ద రూల్ లో జరిగిన క్లైమాక్స్ చూసి వచ్చిన తర్వాత వేరీస్ పుష్ప అనేది ఒకసారి చూడండి మీరు. ఓకే. 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 అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది 3 ఏమో. అవునవును. ఎందుకంటే పుష్పరాజ్ అన్న తప్పించుకున్నాడు జైల్లో నుంచి అంటే, మరి ఫ్యామిలీ ఏమైపోయిందో తెలియదు. అవునవునవును. మన ఈ క్లైమాక్స్ బట్టి చూస్తే ఫ్యామిలీ ఉందా, ఏం జరిగింది ఏంటి తెలియదు మనకి. అవును. ప్రతి అదే దానికి ఈ ఇప్పుడు క్వెషన్ అన్ని ఎందుకు క్వశ్చన్సే అడిగానంటేనండి, అండి. సాధారణంగా మన మూవీ లవర్స్ అందరూ ట్రైలర్ చూస్తే ఎళ్ళిన తర్వాత గుర్తుంచేసుకుంటాం కొన్ని సీన్‌లు. అవును. ఒరేయ్! దీని తర్వాత ఆ షర్ట్ ఏసుకున్నాడురా, నెక్స్ట్ సీన్ ఇదేనేమో హ్మ్. అని ఒకటొస్తది. అవును. అలాగే ఇక్కడ అరెస్ట్ అవుతాడా? ఇక్కడ అరెస్ట్ అవుతాడా? హ్మ్. హ్మ్. అది వెతుక్కుంటూ ఉంటే అది క్లైమాక్స్ అయ్యేంత వరకు ఆ సీనే రాదనమాట. అదే అండి. ఇప్పుడు మీరు మీరు మోసం అంటున్నారు. నేనేమంటున్నా అంటే, హ్మ్. హ్మ్. జనాలు దీన్ని ఇట్లా చేయడం వల్ల ఎక్కువ మాట్లాడుకున్నారని నేను అంటున్నా. ఓకే. 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 హ్మ్. హ్మ్. ఇలా హ్మ్. చేయడం వల్ల ఒక పబ్లిసిటీ స్టంటే అండి ఇది. హ్మ్. హ్మ్. అది సుకుమార్ సార్‌కి తెలవందేం గాదు. ఓకే. వాళ్ళు ఓకే. పెద్ద పెద్ద దిగ్గజాలు, వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకుంటాయి. అవును. ఇక్కడ మోసం అనేది ఏం లేదండి. ఖచ్చితంగా ఆ బిట్స్ పడతాయి. బట్ హ్మ్. ఎప్పుడు హ్మ్. ఏ పార్ట్‌లో పడతాయో తెలీదు. ఓకే. ఓకే. సింపుల్, నాకు నిజంగా హార్ట్‌లో నుంచి ఒకటే ఫీలింగ్ వస్తుందండి. హ్మ్. హ్మ్. కొంత నెగెటివ్ ఆరా వస్తున్నప్పటికి గూడా హ్మ్. ఇది సినిమా అనుకోవడం వల్ల అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఒకసారి అందరూ నా మాట కొంచెం తీసుకొని వినపంగా హ్మ్. హ్మ్. అదొక వెబ్ సిరీస్ జానర్‌లో మీరు చూడండి. ఎందుకు సరే, మీరు ఆల్రెడీ టికెట్ పెట్టుకొని డబ్బులు పెట్టుకొని చూసారు కాబట్టి, రేపు హ్మ్. పొద్దున ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సరదాగా ఇంట్లో కూర్చొని ఓకే. ఒక వెబ్ సిరీస్ చూసినట్టు పార్ట్ 1, పార్ట్ 2 కలిపి చూడండి. ఓకే. ఓకే. మీకు ఆ మజా ఎక్కడ పోతుందో చూద్దాం. హ్మ్. 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 నెక్స్ట్ క్లైమాక్స్ గురించి కూడా ఇదేంటి జాతర ఎపిసోడ్‌కి ఎంత హైలైట్ చేసి చెప్తున్నారు చూసినోళ్ళందరూ. హ్మ్. క్లైమాక్స్ కూడా అంతే రేంజ్‌లో ఉందని చెప్తున్నారు. అవును. అది ఆ తరహా ఎపిసోడ్ ఇప్పుడు దాకా రాలేదని అంటున్నారు. అది అది అవును. అది సుకుమార్ గారి యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలా? ఫైట్ మాస్టర్ ఏంటి అసల? అది ఒకటే అండి. సుకుమార్ సార్‌కి అల్లు అర్జున్ భయ్యా మీద ఉన్న హార్డ్ కోర్ ప్రేమ. ఓకే. ఓకే. అది హ్మ్. ఆయన ఒక్క మాటలో చెప్పిండు. ఆ మాట ఈ సినిమా. ఓకే. ఓకే. అని ఓకే. క్లియర్‌గా చెప్పాడు. హ్మ్. నేను ఎవ్వరి కోసం తీయలా సినిమా. హ్మ్. ఇందులో హ్మ్. కథ ఇదంతా కాదు. హ్మ్. 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 నేను నీ కోసం తీశా. ఓకే. హ్మ్. అల్లు అర్జున్‌లో నేను నీ కోసం సినిమా తీశా. ఓకే. నా కంప్లీట్ హార్ట్ ప్రేమతోని సినిమా తీశా. హ్మ్. అదే ఉందండి సినిమాలో. ఓకే. మీరసలు అది ఇంక వేరే ఏం లేదు. హ్మ్. హ్మ్. ఆయనకి ఈయన మీద ఉన్న ప్రేమ, కానీ మీకు నిజం చెప్పాలంటే అండి, ప్రేమ ఉంటే సరిపోదు. అవతల ఆయన కూడా హ్మ్. హ్మ్. ఆయన ఇచ్చే ప్రేమకి ప్రతిఫలం ఇవ్వగలగాలి. అవునవును. ఎందుకంటే ఇప్పుడు 'పుష్పరాజ్' క్యారెక్టర్ చేసే మ్యాజిక్ బట్టే డైరెక్టర్ కూడా పేరొస్తది. ఓకే. ఓకే. హ్మ్. అసలు జీవించాడండి. ఓకే. ఇది 'పుష్ప 3' అనౌన్స్ చేసే ముందు క్లైమాక్స్‌లో ఒక కొత్త క్యారెక్టర్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారని చిన్న హింట్ ఇచ్చారంట కదా! అవును. ఆ! అది ఇదేంటి దాన్ని కూడా చాలామంది ఎలా అంటున్నారంటే, ఈ తరహా ఎంట్రన్స్ అంటే ఓ పెళ్లి సీన్ తోటి క్లైమాక్స్‌లో ఎండ్ అవ్వడం. లేదంటే ఓ బొకేలో అది చెప్తున్నారు. బొకేలో బాంబ్ తోటి ఇలా ఒక విలన్ వస్తాడని చెప్పి అని చెప్తున్నారంట అవును. మామూలుగా. హ్మ్. ఈ తరహా ట్రీట్‌మెంట్ అనేది చాలా సినిమాల్లో చూసాము. ఒక పాన్ ఇండియా స్థాయి మూవీలో ఇలాంటివి ఏంటని చెప్పి మీమ్స్ కూడా వచ్చి ట్రోల్ చేస్తున్నారు. హ్మ్. దానిపైన మీరు అదే అండి. ఇప్పుడు అందరికి ఇప్పుడు హ్మ్. ప్రతి హ్మ్. హ్మ్. బొక్కన అన్నీ ఏకేద్దామని హ్మ్. ఎందుకు అనుకుంటారంటే, సినిమాలా చూడడం వల్లే ఏకుతున్నారు అంతే. అవునవును. మీరు చాలా వెబ్ సీరీస్‌లు అన్నీ చూసుంటారండి. అవును.
ఏదన్నా క్లైమాక్స్ మీకు అర్థం అవుద్దా? అసలు సీజన్ 1 ఎండింగ్ మీకు అర్థం అవుద్దా? అర్థం ఏదో అర్ధాంతరంగా సడన్ గా అయిపోద్ది. అప్పటిదాకా హ్మ్. హ్మ్. 10 ఎపిసోడ్లు ఉంటే 9దో ఎపిసోడ్ వరకు నరాలు కట్టే ఎక్సైట్‌మెంట్ లో కూర్చోబెడతాడు. ఓకే. 10దో ఎపిసోడ్‌కి వచ్చేసరికి ఏంట్రా ఇలాగ అయిపోయింది హ్మ్. హ్మ్. అని హ్మ్. అనిపిస్తది ఎవరికన్నా. అవునవును. బట్ బట్ మనకు వెబ్ సీరీస్‌లో ఆ బడ్జెట్‌లు గాని, ఈ అవును. లెవెల్ బడ్జెట్‌లు గాని, ఈ లెవెల్ స్టార్ యాక్టర్స్ గాని అయితే అవును. ఉండరు గదండీ. హ్మ్. 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 ఒకసారి నేను అందుకే ఇప్పటికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్వరికి నెగెటివ్ అనిపించినా కూడా సినిమా అవునవును. ఒక్కసారి ఇది వెబ్ సీరీస్ అవునవును. మనకి పెద్ద హీరోని వెబ్ సిరీస్ మనకి థియేటర్‌లో ఏస్తున్నారు హ్మ్. అని హ్మ్. ఆ మోడ్‌లో ఎళ్లి చూడండి. 'పుష్పరాజ్‌ని' ఎక్కించుకొని చూడండి. అవునవును. ఇప్పుడు 'మిర్జాపూర్' ఉందండి. ఎంత కథ ఉండి చెప్పండి మీరు. దాంట్లో కథే లేదు. అవును. ఒక గద్దె కోసం సస్తారు కొట్లాడుకొని. ఒక అవునవునవును. కూలోడు ఎళ్తాడు గుడ్డు బాయ్ అనేవాడు. అవునవునవును. ఎందుకు చూస్తారండి మరి? అవునవును. ఎందుకు బ్లాక్ బస్టర్‌లు చేస్తారు? అవును. సీన్‌లు. హ్మ్. అక్కడ హ్మ్. పడే సీన్‌లు, ఓకే. ఆ క్యారెక్టర్‌లు చేసే బిహేవియర్‌లు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక సీన్‌లో 'రాకీ బాయ్' వచ్చాడంటే ఎట్ట బిహేవ్ చేస్తాడో నాకు తెలుసు. అవునవునవును. 'సూర్య బాయ్' వస్తే ఎట్ట బిహేవ్ చేస్తాడో నాకు తెలుసు. అవును. అట్టే 'పుష్పరాజ్' వస్తే అట్ట బిహేవ్ చేస్తాడండి. ఓకే. ఓకే. అది అర్థం చేసుకోండి హ్మ్. కొంచెం. హ్మ్. హ్మ్. కాపోతే 'కేజీఎఫ్' కూడా మీకు సినిమాలాగా ఆగిపోవట్లేదు. వెబ్ సీరీస్ తరహాలోనే పోతుంది. అవును. ఆ ఇప్పుడు నిజం సముద్రంలో చెప్ప గోల్డ్ ఆ! ఎక్కడ పడేసాడనే క్వెషన్ తోటి ఆగిపోద్ది. అవును. హ్మ్. ఆగిపోతుంది. హ్మ్. ఇప్పుడు హ్మ్. అంతా ఔట్ అండ్ ఔట్‌కెళ్ళిపోతే వేరేలా ఉంటదండి సినిమా. అవునవునవును. 'సుకుమార్' స్టైల్ 'సుకుమార్‌ది', హ్మ్. 'ప్రశాంత్ నీల్' స్టైల్ 'ప్రశాంత్ నీల్'. ఓకే. ఎవరి ఓకే. స్టైల్ వాళ్ళకుంది. 'పూరి' హ్మ్. స్టైల్ 'పూరి'. మీరన్నట్టు ప్రతి సీను అలా గుర్తుంచుకుని ఇది అలాగా ఉదాహరణకి ఆ గంధపు చెక్కలతో కాల్చేసే సీన్ కూడా ఎవరో పెద్ద స్టార్ ఏమో అని అనుకున్నాం. చిన్న క్యారెక్టర్ అని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు అదే హ్మ్. అదే అండి. ఇప్పుడు మనం చూసే దృష్టి బట్టి అవునవును. మనకిది ప్రిపేర్ చేసి పంపించేసరికి మనం అదే అనుకోని కూర్చుంటాం గదా! అవునవునవును. అరే! చిన్న పిల్లలు కూడా అదే అండి పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పెద్దోళ్ళది కూడా అదే ఉంది మైండ్ సెట్. ఓకే. అరే! ఓకే. ఇదేం కాదురా ఇది ఇదేరా అంటే, హ్మ్. అంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్పేసరికి అది నిజం అనేసుకుంటున్నారు. ఆ అవునవునవును. దృష్టి నుంచి బయటకొస్తే బావుంటదండి. అవును. అంటే అదే మిస్టేక్ అంటున్నా గదా! అదోటి భరత్ గారు మీరన్నట్టు దీన్నొక సీజన్ టైప్‌లో కొత్త సీజన్ కథను 2 ట్రీట్ లాగా చూడండి ఒకసారి. చూస్తే ఇది మీరు చూడండి ఒకసారి. నేను అదే అంటున్నా. అందరికి హ్మ్. ఆడియన్స్ కూడా అదే చెప్తున్నా. హ్మ్. 'పుష్ప 1' ద రైజ్ ఆఫ్ పుష్ప. హ్మ్. 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 సీజన్ 1 అనుకోండి. ఓకే. హ్మ్. హ్మ్. సీజన్ 2 ద పుష్ప ద రూల్. ఓకే. సీజన్ 2 అనుకోని ఎళ్ళండి. ఓకే. వెబ్ సీరీస్‌ని డైరెక్ట్ మీకెక్కడ ఈ యాడ్‌లు హ్మ్. హ్మ్. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ముక్కలేసి మళ్ళీ టైటిల్స్ ఎయకుండా హ్మ్. మొదలెడితే చివరాఖరి ఆపాడనుకోని ఎళ్లి చూడండి. ఓకే. అప్పుడు మాట్లాడండి. ఓకే. మరి. థాంక్స్ అండి. నైస్. చాలా బాగా చెప్పారు ఎక్స్‌ప్లనేషన్. థాంక్ యూ. ఇదండి మన భరత్ గారు 'పుష్ప 2' అంటే 'పుష్ప ది రూల్' మీద ఆయన ఇచ్చిన ఒపీనియన్. సో, ఇలాంటి కొత్త మూవీస్ యొక్క రివ్యూస్ కానీ, టీజర్ రివ్యూస్ కానీ, ట్రైలర్ రివ్యూస్ కానీ తెలుసుకోవడం కోసం ప్లీజ్ వాచ్ 'జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్'.